హాస్టల్ అంటే భయం అవుతుంది. హాస్టల్ అంటే ఎందుకు భయమే? ఇంటున్నట్టు హాస్టల్ ఉండాలి. గాయత్రి, నాకు హాస్టల్ అంటే మస్తు భయం అవుతుంది. మా డాడీకి ఎంత చెప్పినా బలవంతంగా హాస్టల్కి పంపిస్తుండు. అరే నాకు కూడా నేను హాస్టల్కి పోవాలంటే భయం అవుతుంది. మా మమ్మీ కావాలని హాస్టల్కి పంపిస్తుంది. ఏ హనీ, మీరు గాతి దాకా వెలిగిరు కానీ హాస్టల్ అంటే భయపడుతుర్రే. అవునే, మనమే బెస్ట్ వాళ్ళకన్నా. మాకేం భయం కాదులే. అరే గాయత్రి, ఇక్కడనే హాస్టల్ ఉంది, చిల్డ్రన్స్ హాస్టల్. గాడ ఒక ఆయన కూర్చునిగా పోయి అడుగుదా. చల్దా బాబుజీ, ఏం కావాలి? ఎవరు మీరు? అంకుల్, అయ్యా అంకుల్, హాస్టల్కి జాయినింగ్ వచ్చినాం. ఓహో, ఈరోజు జాయినింగ్ అయ్యి నలుగురు మీరేనా? గాయత్రి, జాహ్నవి, అమ్ములు, హని మీరే కదా? అవును అంకుల్, మేమే. నా పేరు గాయత్రి. నా పేరు అమ్ములు. నా పేరు జాహ్నవి. నా పేరు హనీ. ఓ మీరేనా? ఇప్పుడు మీ డాడీ ఫోన్ చేసిండమ్మా. మీరిద్దరు ఒక ఏరియా, మీ ఇద్దరు ఒక ఏరియా కదా? అవును అంకుల్, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరేమో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్. మేము కూడా ఒకటే ఏరియానే చదువుకున్నాం. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అని మేమిద్దరం ఒకటే స్కూల్ చదువుకున్నాం. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇప్పుడు ఫోర్త్ క్లాస్. ఇప్పుడు హాస్టల్కి వచ్చినాం. సేమ్ హాస్టల్కి వచ్చినాం. మేమిద్దరం సేమ్ హాస్టల్కి వచ్చినాం. Tom and Jerry, Tom and Jerry, Tom, Tom, Tom. Kisses, Mary, kisses, Mary, kiss, kiss, kiss. Jaya, hoo, 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 Jaya, see, see, see. Coco, Pepsi, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సరే సరే, ఈ ఆటని తర్వాత కానీ ఇగో హాస్టల్కి వచ్చినప్పుడు మంచిగా చదువుకోవాలి. ఈ ఆటలు ఇవన్నీ నడవేయడా, అర్థమైందా? నడువులు మీకు రూములు చూపిస్తా. రండి, లోపల రండి. ఇగో ఇదొక రూము, ఇగో ఇది వచ్చేసి ఇదొక రూము, అర్థమైందా? ఇది వచ్చేసి ఇగో ఏసీ. ఇది ఏసీ ఉన్న వాళ్ళకు, ఏసీ బుక్ చేసిన వాళ్ళకి ఈ రూము. నాన్ ఏసీ వచ్చేసి ఇగో ఈ బెడ్రూమ్. సరేనా? ఇట్లా లోపల రండి, చూపిస్తాం ఏమన్నా. ఇది వచ్చేసి ఏసీ, నాన్ ఏసీ వాళ్ళకి ఇది. సరేనా? సార్, మళ్ళీ మా బుక్స్, మా డ్రెస్సెస్ ఏడ పెట్టుకోవాలి? డ్రెస్సెస్ వచ్చేసి ఇగో ఇంట్లో పెట్టుకోవాలి. ఇగో మీ ఇద్దరికి వచ్చేసి పెద్ద బీరువా, ఇగో మీ ఇద్దరికి వచ్చేసి ఈ బీరువా. అట్లెట్లయితుంది? మాకే కావాలి, ఇది వాళ్ళకి ఇవ్వండి. అట్టయితే మా హయ్యర్ క్లాస్ కాబట్టి వాళ్ళకి పెద్ద బీరువా అలాట్ చేసినాము. మీరు చిన్నోళ్ళు కాబట్టి మీకు ఆ చిన్న బీరువా. మాకు ఇదే కావాలి, మాకు అది వద్దు. మనం ఎట్లయినా సరే ఇదే బీరువా తీసుకోవాలి, తగ్గలే. అవునా, ఎట్లయినా సరే ఇదే బీరువా తీసుకోవాలి, తగ్గలే. అంకుల్, మాకు ఇదే బీరువా, లేకపోతే మేము వేరే హాస్టల్ పోదాం. ఏందే భయపడిస్తురా? మాకు కూడా అదే బీరువా కావాలి, లేకపోతే మేము కూడా వేరే హాస్టల్ పోతాం. పీకుండే వేరే హాస్టల్ పీకుండే. మా ఇద్దరికి 2 బీరువాలు వస్తాయి, ఇది నాకు, ఇది హానికి. అరే, మీకంటే ముందు మేమే అడ్మిషన్ తీసుకున్నాం, అర్థమైందా? ఇగో బుజ్జి, ఎందుకు బుజ్జి అట్లా కొట్టాడుకుంటారు? 2 బీరువాలు పెద్ద బీరువాలు, మంచి మస్తు బట్టలు పడతాయి, అర్థమైందా? అట్లా కాదమ్మా, వారు హయ్యర్ క్లాస్ కాబట్టి వాళ్ళకి ఇది తీసుకున్నాం. కాబట్టి మీకు వేరే దాంట్లో ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తాం. సరేనా? ఈ బీరువా అయితే తీసుకోండి. మాకు అదే కావాలి. హయ్యర్ క్లాస్ అయితే ఏంది, తక్కువ క్లాస్ అయితే ఏంది? మీరెంతున్నారు? గీత గీతన్నారు. మీ బట్టలు ఎన్ని ఉంటాయి? గా బీరో సరిపోతుంది మీకు. మాయి ఇన్ని బట్టలు ఉన్నాయి, ఆ బీరో కూడా సరిపోతుంది మా ఇద్దరికి. బీరువా, బుక్స్ అన్ని పెట్టాలి, మీకు అయితే సరిపోతుంది, తీసుకొని. ఏందే బయటిస్తున్నావా? రెడీ దమా జాహ్నవి ఇక్కడ ఇసంటి మస్తు చూసిన, మస్తు వేసినా కూడా. ఏందే తక్కువ అంచలేస్తురా నన్ను? జాహ్నవి ఇక్కడ మా ఏరియాలో నన్ను ఏమంటే తెలుసా? జాహ్నవి దడల్, నన్ను చూసి అందరు అయితే దడల్. ఏంటి మా జాహ్నవి గురించి తక్కువ చేస్తురా? పిల్లలు, మీరు 1 year వరకు కలిసి మెలిసి ఉండాలి. ఇట్లా గొడవ పడితే మీరు ఏం చదువుతారు, ఎట్లుంటారు? నేనంటే ఇట్లున్నా. మీ వార్డెన్ ఎంత షిట్టో తెలుసా? రేపు పొద్దుగా వస్తుంది మీ వార్డెన్. ఆమె ముందు ఇటువంటి నగరాలు చేసిరనుకో తోక కత్తరిస్తుంది. ముందుగా నీది అది ముందుగా కాలేదు, కత్తరిస్తా. వార్డెన్ చాలా స్ట్రిక్ట్. బ్యాక్గ్రౌండ్ చదువుకోరు, అది చదువుకోండి. నేను బయట, నాకు వేరే కస్టమర్స్ వస్తారు. ఏసీ రూమే కదా? మీరు ఏసీ రూమ్ అమ్మా. ఇగో మీ ఇద్దరు వచ్చేసి ఇందులో వండుకోవాలి మీరు. సార్, మరి బెడ్ లేదు. బెడ్ లేదు కానీ మీకు నేను బెడ్ అరేంజ్ చేస్తా. సరే, ఒక 2 days ఎట్లా అరేంజ్ చేసుకోండి. సరే, 2 days అయితే బెడ్ అరేంజ్ చేస్తా. ఇద్దరు పిల్లలు, ఇక మీది ఇదే రూమ్. మీరు నైట్ అయితే ఇలా రావద్దు, అర్థమైందా? ఇది ఏసీ రూమ్, ఇది నాన్ ఏసీ రూమ్. మీరు వాళ్ళు ఇలా రానే కూది. సరేనా? సరే మా, నేను బయట నాకు వేరే వాళ్ళు వస్తున్నా. అబ్బా, ఏసీ చల్లగా ఉంది కదా. ఏయ్ చోటా లేడీస్,
ఏ బుడ్డి ఏడురా మీరు, ఇది ఏసీ రూమ్, మీది నాన్ ఏసీ రూమ్. మీరు ఇలా అడుగు పెడితే రాత్రి కాళ్ళు కొద్దిస్తా. ఇక మా మంచి పెట్టండి బొర్రచ్చు. మాకు బెడ్ ఉంది, మీ బెడ్ లేదు, మీరు కింద పట్టుకొని పడుకోవాలి. 2 days అయినాక మాకు కూడా బెడ్ వస్తుందిలే. ఇప్పుడైతే లేదు కదా. లేకపోతే లేకపోని మాకు ఏసీ ఉంది కదా, మీకు ఏసీ ఉందా? మాకు అవసరమే లేదు, మీలోనే వాడరా మస్తు. ఈ గాయత్రి చల్లగా ఉంది కదా ఏసీ, రాత్రి పూట మంచిగా వండుకోవచ్చు చల్లగా ఏసీ కింద. అమ్ములు చల్లగా ఉంది, మస్తు చల్లగా ఉంది కదా. ఏయ్ నైట్ అయినాక గుర్తుకుంది కదా, మా రూమ్ లోకి అడుగు పెడితే జుట్టు కత్తిరిస్తా. మేమేం రాంతి. అరే జానవి మస్తు ఉబ్బర్లేస్తుంది. అది సచ్చిగా ఆ రూమ్లో అస్సలు పోవద్దు, మన మాట మీద నిలబడాలి. సరే అబ్బా గాయత్రి చల్లగా ఉంది, మంచిగా వండుకోవచ్చు. వండుకో. అరే ఆ పొట్టి చాలా మాట్లాడుతుంది, కానీ రాత్రిపూట రాగాలి, ఒక కన్నేసి ఉంచు. వస్తుంది దాన్ని అడ్డి రగ్గడతా. గాయత్రి మంచి పాట పాడే చల్లగా వండుకుందాం. ఏం పాట పాడాలి? కలర్ రామోయి చందమామ ఈ వింతగా ఇనుమా. గాయత్రి మంచి స్టోరీ చెప్పే ఇంకుటా వండుకుంటా. పాన్ కథ తెలిసి అది చెప్తా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఒక కొడుకు ఉంటాడంట. ఆ కొడుకుకి రాజుకి ఒక పని చెప్తాడు. ఆ పనికి పోతుంటే ఒక అమ్మాయిని చూసిండు. ఆ అమ్మాయిని ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ అంటే పోతాడు కదా ఇంటికి, పోయి వాళ్ళ నాన్నని అడిగిండు, నాన్న నేను ఒక అందమైన అమ్మాయిని చూసిన, నువ్వు కొట్టాలి, అప్పుడైతే నాకు స్టోరీ వస్తుంది. సరే చెప్పు. వాళ్ళ నాన్నని పోయి అడిగితే, నాన్న నాకు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయే కావాలని అడిగింది. అరే అని వాళ్ళు పోయి వండుకునేమో చూసినా పోయి ఇందాక అన్నారు నీ మాట నిలబడతా పోను ఉబ్బరిచ్చిన ఇన్నేమంటా అని. ఇప్పుడేమో అని వాళ్ళు వండుకున్న చూసినప్పుడు నాకు ఉబ్బరిస్తున్నా అంటున్నా. చూసాపు పనుకున్నా చూసాపో, నేను చూసా అక్కడ చదువు ఉంటుంది, నువ్వే చూసా, నేను పోను. సరే ఇద్దరం పోదాం. రాజు ఆయన పిలిపించి ఇంకేదో ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే వాళ్ళు వస్తుంటారు కదా, ఆమెకి పెళ్లి ఇష్టం ఉండదు. ఆమె ఆ దయ్యాలు ఇంకా వండుకోలేదే. అవునా, ఇంకా వండుకోలే, మంచిగా ఏసీ గల వండుకుందామని వచ్చిన. వచ్చినాం. చల్లగా ఉంది ఈ జాను రూమ్ లో, చల్లగా ఉంది. ఎట్లయినా వేసి మనం ఆడ వండుకుందాం. అది వండుకున్నాక మనం మెల్ల దయ్యాక పోయి పండుకుందాం. సరే కలిపి వాటర్. అరే ఈ దొంగలు ఏదో ప్లాన్ వేస్తున్నా, జర చూస్తూ ఉండు సరేనా. ఉంది ఇలా రాగానే వేడిగా ఉంది. మనమన్నీ ఏసీ రూమ్ తీసుకున్నా అయిపో. పాము వేస్తారు, ఆ పాముని కోసి అంత ఉంటుంది, అంత పెడతారు. ఇక తింటే మనం చచ్చిపోతుంది. నడువే మళ్ళీ వండుకున్న లేదా చూసుద్దాం, ఉడకపోస్తుంది. పండుకుర్రే మెత్త తీసుకురా, మెత్త తీసుకురాపో, మెత్త తీసుకురా.